కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడు ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డానని, ఆ పోటీలో ఎక్కడా తగ్గలేదన్నారు. తాను 5 కోట్లతో మంజూరు చేయించిన మున్నూరు కాపు భవనానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి భూమి పూజ చేశారని విమర్శించారు. తన దగ్గర 500 ఎకరాల భూమి ఉందని, మొన్నటి ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మానని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో చెప్పారు. తాము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోమన్నారో మురళి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి కొండా సురేఖకు అందరూ అండగా నిలవాలని కోరారు. మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి. మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం వాళ్ళు వస్తారు, బంగారు దుకాణం మా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూర్లకి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కనేగా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా, మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు అన్నారు. మొన్ననే 16 ఎకరాల మీ ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొండలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, పార్బాయిల్ మిల్ ఉండే. ఎక్కడనో కాదు, మీ మధ్యలో మీ ఉన్నట్టున్నే, మీ తమ్మున్నే. పైసలు అనేవి ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. ఓ పలాని కొండ మురళి ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని కృష్ణమూర్తికి ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని రాజేశ్వర అన్న ఇన్ని మంచి పనులు చేసిండు అని చనిపోయినాక అనుకునేటట్టు చేసుకోవాలి. ఉన్నప్పుడు మరి కొండమురళి ఎట్లున్నాడో ఆ తర్వాత కూడా అదే పద్ధతిలో ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే బడుగు బలైన వర్గాల నుంచి వాళ్ళంటే నాకు ప్రేమ. మరి నేను ఎన్నో కష్టాలు పడ్డా 45 ఏళ్ళ రాజకీయాలలో. మరి నేను చాలా ఇబ్బందులు పడ్డా ఉన్నత వర్గాలతో. అయినా నేను ఇక్కడ వెనుకకు పోలే. తాడో పేడ తెలుసుకుంటాం అనుకున్నా. కొండా సురేఖను మరి ఇప్పటికీ 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి.